బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ ఎథనిక్ డియో. సో ఈరోజు మా వీడియో వచ్చేసి న్యూ బార్న్ బేబీ గురించి ఇంకా డెలివరీ గురించి చేసిన షాపింగ్ అనమాట. సో మ్యాక్సిమం మేము షాపింగ్ అంతా అమెజాన్లోనే చేసాము. జస్ట్ కొద్ది గొప్ప బయట స్టోర్స్లో కొంచెం ఫస్ట్ క్రైలో అలా చేసాము. సో అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యింది షాపింగ్. చాలా కొన్నాము, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని ఉంటాయని. సో ఇప్పుడు ఈ వీడియోలో మేము అమెజాన్ నుంచి ఏమేమి కొన్నాం, వేరే దగ్గర నుంచి ఏమేమి కొన్నాం అని చూపిస్తాము. అట్ ద సేమ్ టైం కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ కూడా నేను ఇస్తాను, ఎక్కడెక్కడి నుంచి కొన్నాను. నేను చాలా రీసెర్చ్ చేసి లిస్టులు రాసుకొని రివ్యూస్ చూసుకొని తీసుకున్న ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ. సో మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే సో మీరు ఆ లింక్స్ యూజ్ చేసి కూడా కొనుక్కోవచ్చు. సో ఇంకెందుకు లేట్ మరి స్టార్ట్ చేద్దాం ఆ వీడియో. ఓకే, ఫస్ట్ ఇందులో 2 కేటగిరీస్ అనుకోవచ్చు. ఒకటి నా కోసం డ్యూరింగ్ డెలివరీ, పోస్ట్ డెలివరీ గురించి కొన్ని తీసుకున్నాను, అలాగే బేబీ కోసం. సో బేబీవే ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ బేబీవే చూపిస్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను కొనింది ఏంటి అంటే దీన్ని కాజీ క్యారీ నెస్ట్ అంటారంట. సో యాక్చువల్లీ మేము ఇది క్యారీ కాట్ లాంటివి కొందాం అనుకున్నాము, కానీ అది చాలా తొందరగా ఒక 3 months తర్వాత అంత వాడడానికి యూజ్ అవ్వదు అని చెప్పేసి అది తీసుకోలేదు. సో ఇది తీసుకున్నాము. సో ఇది మీరు బెడ్ కమ్ క్యారింగ్కి కూడా యూజ్ అవుతుంది. సో అదంతా జిప్పింగ్ చేసేస్తే చూపిస్తాను. సో ఇది బేబీని క్యారీ చేయడానికి అనమాట. అంటే మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు క్యారీ చేయొచ్చు, మనం ఇంట్లో వేసుకున్నప్పుడు బెడ్ కమ్ క్యారింగ్ కూడా పనికొస్తుంది. ఇది ఓపెన్ చేసేస్తే మనం నార్మల్గా బెడ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది మనకి ఇంకా బాయ్ గర్ల్ తెలియదు కాబట్టి న్యూట్రల్ కలర్సే ప్రిఫర్ చేశాను నేను చాలా మట్టుకు న్యూ బార్న్ షాపింగ్ అంతా. సో అందుకే ఈ కలర్ తీసుకున్నాను. సో ఇప్పుడు బెడ్ కొన్న తర్వాత ఇది ఎంత రోజు తీసుకున్నావు చెప్పు. అన్ని అమెజానే, ఇది కూడా అమెజానే. ఇది ఆర్ ర్యాబిట్ అనే బ్రాండ్ నుంచి, అమెజాన్లోనే ఆర్ ర్యాబిట్ అనే బ్రాండ్ ఉంటుంది. నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఉన్నాయి ఇంకా చాలా వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు ఇది మరీ సింథటిక్ అనిపించలేదు. కాటన్ సాఫ్ట్ ఉండింది, కాటన్ ఉండింది. సో బేబీకి కూడా కంఫర్టబుల్ ఉంటుందనే ఉద్దేశంతో తీసుకున్నాను. సో ఇప్పుడు బెడ్ వేస్తే సరిపోదు కదా, దాని కింద డ్రై షీట్స్ కూడా వేయాలి కాబట్టి ఇవి 2 డ్రై షీట్స్ తీసుకున్నాను. సో ఈ డ్రై షీట్స్ ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు బేబీస్ యూరిన్ వెళ్ళినా బేసికలీ యూరిన్ గురించే. సో మనకి బెడ్ పాడవకుండా అనమాట. సో ఇది హోల్డ్ చేస్తుంది, ఒక 2-3 యూరిన్స్ వరకు హోల్డ్ చేస్తుంది. సో కిందికి మనకి వెట్ అవ్వదు. సో ఇలాంటివి 2 తీసుకున్నాను. మళ్ళీ తెలీదు మనకు కాబట్టి ఒకటి పింక్ ఒకటి బ్లూ తీసుకున్నాను. వేరే ఆప్షన్స్ లేకుండా అందులో వేరే కలర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆబ్వియస్ డైపర్స్. సో ఇవైతే డైపర్స్ ప్రస్తుతానికి న్యూ బార్న్ సైజ్ అని ఉన్నాయి. 60 ప్యాంట్స్ అంటే ఇవి 60 డైపర్స్. సో ఇది ప్యాంట్ మోడల్, టేపింగ్ మోడల్ కాదు, ప్యాంట్ మోడల్. మనకి వేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా ప్యాంట్ లాగా తీసుకున్నాము. సో ఇది లవ్ ల్యాప్ నుంచి. చాలా వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి. మేము బ్యాంబూతో చేసిన డైపర్స్ అవి కూడా చూసాం, తీసుకుందాం అని చెప్పి. సో బేసికలీ దాంట్లో ఏంటంటే న్యూ బార్న్ సైజ్లో ప్యాంట్ మోడల్ లేదు, టేపింగ్ మోడల్ ఉందన్నమాట. సో అది మళ్ళీ వేయడం తీయడం కష్టం అవుతుందని చెప్పి సో అందుకని ఇవి తీసుకున్నాం. ఇవి కూడా సుప్రీం ప్యాంట్స్ ఫ్రమ్ లవ్ ల్యాప్, ఇవి కూడా బాగుంటాయంట. సో ఫస్ట్ అయితే ట్రై చేద్దాం ఫస్ట్ టైం. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏమైనా ర్యాష్ అలా ఏమైనా అనిపిస్తే దెన్ వీ కెన్ చేంజ్ అని చెప్పేసి తీసుకున్నాము. ఇంకా కంటిన్యూస్గా డైపర్స్ కూడా వేయొద్దు అనేసి అన్నారనమాట ఇంట్లో నార్మల్గా. సో అందుకని చెప్పేసి వీటి గురించి లంగోట్స్ కొన్నాము. లంగోట్స్లో కూడా ఇప్పుడు లోపల ఇలా మన ప్యాడ్కి వచ్చిన మెటీరియల్ లాగా లోపల వేసేసి స్టిచ్ చేస్తున్నారు, అవి వాషబుల్ ఉంటున్నాయి. సో అలాంటివి తీసుకున్నాను. ఒక యూరిన్ ఆపుతుంది అనమాట. ఇలానే ఉంటుంది మన నార్మల్ లంగోట్ లానే, మన క్లాత్తో కుట్టిన లంగోట్ లాగానే. కాకపోతే ఏంటంటే మెటీరియల్ కొంచెం సాఫ్ట్గా ఉంది, స్పంజీ ఉంది లోపల ఏంటంటే ఇది ఇలా ఉండడం వల్ల సో మనకి ఒక పీ అనేది ఒకసారి యూరిన్ చేసిన బేబీ ఆపుతుంది అనమాట ఇది. సో ఇలాంటివి ప్రస్తుతానికి నేను 2 బ్రాండ్స్ నుంచి తీసుకున్నాను నేను. ఇది సూపర్ బాటమ్స్ అనే బ్రాండ్.
ఇది చాలా ఫేమస్. మీరు ఆన్లైన్లో సర్చ్ చేస్తే మాత్రం సూపర్ బాటమ్స్ అని సర్చ్ చేయగానే మీకు దొరికిపోతుంది. సో ఈ బ్రాండ్ నుంచి ఒకటి తీసుకున్నాను, 6 తీసుకున్నాను. ఇంకొకటి కూడా తీసుకున్నాను. ఇది జనరిక్ బ్రాండ్ అనమాట. దీనికి ఇదేమంత ఫేమస్ బ్రాండ్ కాదు, పెద్ద TOSTouch.com అంట. కానీ నాకు ఆ సూపర్ బాటమ్స్ కంటే దీని క్వాలిటీయే బాగా అనిపించింది, సాఫ్ట్ అనిపించింది. ఇంకా ఇవన్నీ వైట్లో వచ్చాయి, కాకపోతే వేరే కలర్స్ లేవు దాంట్లో. లోపల కూడా చాలా స్మూత్ ఉండేది దాంతో కంపేర్ చేసి. సాఫ్ట్ కాటన్ ఉంది లోపల. సో లెట్స్ సీ ఇవన్నీ ఎట్లా అంటే ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ 1 వీక్ అన్నీ వాడి మనకి ఏది బాగా అనిపిస్తే మళ్ళీ అందులో వాడచ్చు. సో ఎన్నిసార్లు వెళ్తారు మమ్మీ డైలీ? పిల్లలు ఒక 15 టైమ్స్ వెళ్తారు, ఈజీగా వెళ్తారు. సో 15 టైమ్స్ అంటే అట్లీస్ట్ రోజుకి ఒక 15 లంగోట్స్ పడతాయి. మనం నైట్ ఒకవేళ డైపర్ వేసినా డే అంతకి అయినా తీసి వాష్ చేసుకోవచ్చు. నైట్ ఒక్కటే డైపర్ వేయాలి, డే అంతా కూడా డైపర్ వేయద్దు. కొంతమంది పిల్లలకి పడక ర్యాష్ లాగా వస్తుంది. ఓకే, మార్నింగ్ అంతా కూడా ఈ లంగోట్స్ తీసి మనం వాష్ చేసుకోవచ్చు మంచిగా. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ న్యూ బార్న్ బేబీస్కి మనం వాష్ అది చెయ్యం కాబట్టి సో ఇవి మాయిశ్చరైజింగ్ వైప్స్ అన్నమాట. సో ఇవి కూడా మీరు ఫ్రాగ్రెన్స్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ వైప్స్ ఇవి. సో నార్మల్లీ మనం ఇలాంటి కొనేటప్పుడు అంతా చూసి కొనుక్కోము, కానీ బేబీ కోసం కాబట్టి కొంచెం చూసి కొనుక్కోవాలి. ఎందుకంటే చిన్న చిన్న వాటి వల్ల కూడా వాళ్ళకి రియాక్ట్ అవుతుంది వాళ్ళ స్కిన్, అందుకని చెప్పేసి. సో ఇది మాయిశ్చరైజ్ ఫ్రీ కదా, ఇది ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ప్లస్ పారాబిన్ ఫ్రీ అన్నమాట ఇది. సో pH బ్యాలెన్స్డ్, ఆల్కహాల్ ఫ్రీ అన్ని జస్ట్ మాయిశ్చరైజింగ్ వైప్స్ లాగా ఉంటాయి. సో ఇది మొత్తం ఇట్లా సెట్ లాగా వచ్చేసింది లవ్ ల్యాప్. సేమ్ అమెజాన్ నుంచే, ఇవన్నీ అమెజాన్ నుంచే కొన్నాము. సో ఇవి ఒకటి కొన్నాం, ప్రస్తుతానికి 3 కొన్నాము. సరిపోతే మనకి అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత అవుతూ ఉంటే అప్పుడు కొంటూ ఉంటాం అనమాట. స్టార్టింగ్ డేస్లోనే కదా, కొన్ని ఒక 1 వీక్ వరకే కొంచెం ఆ బొడ్డుడే వరకు అంతవరకే కొంచెం వైప్ చేస్తాం మనం. తర్వాత మనం స్నానం చేస్తాం కదా రెగ్యులర్గా. స్నానం చేస్తాం కానీ బట్ అట్లీస్ట్ వాళ్ళు పూప్ చేసినప్పుడైనా దానికైనా కూడా వైప్ చేయడానికి కావాల్సి వస్తుంది. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫేస్ టవల్స్ అనమాట బేబీకి. ఇప్పుడు మనం నార్మల్గా ఏదైనా వాళ్ళ ఫేస్ తుడవడానికో బాడీ తుడవడానికో దానికి యూజ్ చేయొచ్చు. ఇది మొత్తం ప్యూర్ మస్లిన్ అండి, మస్లిన్ కాటన్. సో మస్లిన్ కాటన్లో తీసుకున్నాము. సో ఇవి కూడా సెట్ ఆఫ్ 6 అనమాట, సెట్ ఆఫ్ 6. సో అన్నీ నేను ఒక్కొక్కటే సెట్ తీసుకున్నాను. 6 వచ్చాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇవి కాటన్ రీయూజబుల్ నాప్కిన్స్. సో ఇది బేసికలీ ఏంటంటే మనం పాలు పట్టించిన తర్వాత లేకపోతే ఏదైనా సలైవా వస్తేనో అలా జస్ట్ ఇలా తుడవడానికి చాలా సాఫ్ట్, చాలా స్మూత్ నాప్కిన్స్ లాగా. పాలు తాగిన తర్వాత కూడా మూతి కొంచెం ఇట్లా తూడ్చేయాలి నీట్గా స్మూత్గా. ఇది కూడా మస్లినే కానీ ఇంకా చాలా సన్నటి మస్లిన్ అనమాట ఇది. ఇది కూడా స్మూత్ ఉంది. ఇది ఫ్రమ్ ది బ్రాండ్ ట్రాన్స్. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. ఇవి ఎన్ని వచ్చాయంటే ఉంటాయి, ఒక 8 ఉంటాయి, 12 ఇటు ఉంటాయి అనుకుంటా. సో ఇవి సో ఇప్పుడు రైనీ సీజన్, మళ్ళీ నెక్స్ట్ ఉండేదంతా వింటర్ సీజన్ కాబట్టి సో మనకి బ్లాంకెట్స్ ఇట్లాంటివి చాలా యూస్ఫుల్. అందులో పిల్లల్ని కొంచెం వామ్గా ఉంచాలి కదా, అందుకని చెప్పేసి ఈ బ్లాంకెట్ ఒకటి తీసుకున్నాను. మళ్ళీ అట్లాగే న్యూట్రల్ కలర్లో తీసుకున్నాను అనమాట, గ్రేలో. దీంట్లో అయితే చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. ఒకసారి డెలివరీ అయ్యి బేబీ పుట్టిన తర్వాత అప్పుడు కలర్ని బట్టి డిఫరెంట్ బేబీ గర్ల్ అనేది బట్టి దాన్ని బట్టి బ్లూనా లేకపోతే పింక్ అనేది కొంటుంది అనమాట. అంతే కదా, రైట్. ఓకే. సో ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది, భలే ఉంది. సో ఇది ఇంకా ఇదొకటి చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇది ఏంటంటే స్వాడల్స్ అనమాట. స్వాడల్స్ అంటే ఇప్పుడు మనం నార్మల్గా బేబీని ర్యాప్ చేయడానికి. సో జనరల్గా పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా, ఒక్కోసారి ఎందుకు ఏడుస్తారో తెలీదు దానివల్ల. సో ఇట్లా మనం ఇలాంటి స్మూత్ క్లాత్తో మనం వాళ్ళని ర్యాప్ చేసి స్వాడల్ చేస్తే కామ్ అవుతారు అని చెప్పారు. సో దాని గురించి అని స్వాడల్స్ తీసుకున్నాము. సో వీటిని ఎప్పుడైతే మేము యూజ్ చేస్తామో అప్పుడు మీకు చూపిస్తాము ఎట్లా స్వాడల్ చేస్తున్నాం అనేది.
ఇవన్నీ వాష్ చేయాలి మనం బిఫోర్ యూస్, ఇవన్నీ వాష్ చేసి పెట్టుకుంటాం. యా ఈ బేబీ క్లోత్స్ అన్ని కూడా వాష్ ఒకసారి చేసి యూస్ చేయండి. వాష్ అంటే అదే రిన్సే కదా, రిన్స్ చేయాలి. జస్ట్ వాటర్ లో మనకి బేబీ కేర్ ఉంటుంది కదండి, దాంట్లో ఒకసారి రిన్స్ చేసుకుంటూ సరిపోతుంది. అన్ని కూడా ఇట్లాంటి మస్లిన్ క్లాత్ ఇవన్నీ కూడా సో రిన్స్ చేసి వాడితే బెటర్ అన్నమాట. సో ఇందులో 3 తీసుకున్నాం స్వాడల్ క్లాత్స్. చూద్దాం యూసేజ్ ని బట్టి ఎలా ఉంటుందో దాన్ని బట్టి కావాలంటే చాలు దీని ఇంకా ఎందుకు ఇంక 3 అయితే చాలు. ఇంకా కావాలి మా అమ్మాయికి ఎన్నైనా సరిపో. అవును మరి మనం కొనుక్కుంటున్నప్పుడు వాళ్ళకి కొనొద్దా. నెక్స్ట్ ఇవి బేబీ టవల్స్, అదే బాడీ టవల్స్ అనమాట. ఆఫ్టర్ బాత్ తుడవడానికి. ఆఫ్టర్ బాత్ ఇది కూడా అమెజాన్లోనే, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా చాలా ఉన్నాయి ఈ టవల్స్లో, ఇట్లా క్యాప్ వచ్చి అది ఇది వచ్చి. క్యాప్ టవల్స్ మళ్ళీ మనం బయటకి ఎట్లా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి యూజ్ అవుతాయి కానీ స్నానం చేసినప్పుడు కూడా వాడచ్చు కానీ. సో ఇవి 2 తీసుకున్నాను ప్రస్తుతానికి. వీటికే మా మమ్మీ ఎందుకు అన్నీ అంత యూజ్ అవ్వవు, తర్వాత తీసుకోవచ్చు తీసుకుందాం ఏదో ఒకేసారి తీసుకుంటే అయిపోతుంది కదా. ఎక్సైట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇవి క్యాప్ అండ్ మిటన్స్. క్యాప్, మిటన్స్, సాక్స్ 3 అన్నమాట. సో దీంట్లో జస్ట్ ఇవే ఉన్నాయి, బ్లూ, పింక్ అండ్ దెర్ ఇస్ వైట్. పుట్టినప్పుడైతే వైట్ వేస్తాం, ఆ తర్వాత చూద్దాం. బేబీ బాయ్ గర్ల్ అనేది బ్లూ పుట్టిన తర్వాత తెలుస్తుంది అనుకో. ఇలా బేబీ బాయ్ పుడితే అప్పుడు పింక్ ఏం చేస్తావే? వేస్తా అది కూడా ఒకసారి. ఏముంది ఎట్లాగో ఇప్పుడు మా బావ వాళ్ళ పాప ఉందన్నమాట, తనవి ఫ్రాక్స్ ఉంటాయి కదా, అప్పుడు ఉన్నప్పుడు అవి వేసేస్తా ఒకసారి. అవి వేసినప్పుడు ఈ పింక్ క్యాప్, ఈ సాక్స్ ఇవి ఒకసారి పెట్టేస్తాం. ఏదో అలా మురిపం ఆడపిల్ల వేసినట్టు. ఒకవేళ బేబీ బాయ్ అయింది, బేబీ గర్ల్ అయితే ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, అమ్మాయిలు ఏ కలర్ అయినా వేసేసుకుంటారు, మనం వేసుకోవట్లే ఇప్పుడు. అంతే. దిస్ ఇస్ క్యాప్. ఇప్పుడు కుల్లాలు కట్టుకోవద్దంటండి. కుల్లాలు ఇప్పుడు ఎందుకంటే అప్పుడు అంతా ఇట్లా కూర్చిపెట్టి కుల్లాలు కట్టుకునేవాళ్ళు కదా, కుట్టించేవాళ్ళ. అలాంటి కుల్లాలు వద్దంటే ఇప్పుడు స్టైలిష్ ఉండాలి కదా, స్టైలిష్ బేబీ. న్యూ జనరేషన్ బేబీస్ కదా ఇప్పుడంతా. సంతూర్ బేబీ. సంతూర్ బేబీ. సో ఇవి సాక్స్ ఎంత చిన్నది, ఎంత క్యూట్గా ఉంది, ఎంత చిన్న కాళ్ళు. మిటన్స్. ఇవి సాక్స్. వచ్చేసి మిటన్స్ అంటే గ్లౌజ్, హ్యాండ్ గ్లౌజ్. సో దీంట్లో 3 కలర్స్ వచ్చాయి. ఇవి కూడా అమెజాన్లోనే తీసుకున్నాము. ఇందులో పెట్టాలి. నెక్స్ట్ ఇది బేబీ గ్రూమింగ్ సెట్. ఇది నేను ఫస్ట్ టైం మా బావ వాళ్ళ పాపకి షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు చూసాను. తను పుట్టినప్పుడు 2 years బ్యాక్. ఇట్లా పిల్లలకి కూడా ఇట్లా గోర్లు కట్ చేయడానికి, జుట్టు దూకడానికి ఇలా సెపరేట్గా ఉంటాయని అప్పుడే చూసాను. అప్పటి వరకు నాకు తెలీదు. సో మొన్న ఇంకా తీసుకున్నాను అనమాట. అమెజాన్లో నార్మల్గా బేబీ ఐటమ్స్ అన్ని షాప్ చేస్తున్నప్పుడు ఇది కనిపించింది. సో ఇవన్నీ నిజంగానే పిల్లలకి గోర్లు చాలా తొందరగా పెరుగుతాయంట. అండ్ మన నెయిల్ కట్టర్స్తో అయితే వాళ్ళకి తీయలేము. సో అందుకని చెప్పి ఇట్లాంటి గ్రూమింగ్ సెట్ తీసుకున్నాము. సో ఇది చాలా తక్కువ, ఇక్కడ 489 MRP చూపిస్తుంది అని, కానీ నాకు మాత్రం 350కే తీసుకున్నాను అని గుర్తు అమెజాన్లోనే. ఇది కూడా లవ్ ల్యాప్. సో దీంట్లో ఏమేమో చెప్తున్నాను. దీంట్లో నార్మల్గా నెయిల్ క్లిప్పర్ అంటే నెయిల్ కట్టరు, నెయిల్ సిజర్, ట్వీజర్, ఏమైనా ఎంట్రికల్కే కదా ఇవి ట్వీజర్, మనం వాడమనుకో అంత ధైర్యం నాకు లేదు. నెక్స్ట్ నెయిల్ ఫైలర్, ఒకవేళ నెయిల్స్ కట్ చేసిన తర్వాత షార్ప్గా ఉంటే పిల్లలు ఫేస్కి పెట్టుకుంటే గీరుకుంటుంది కదా, అందుకని చెప్పి నెయిల్ ఫైలర్, సో దట్ దాన్ని ఎడ్జెస్ట్ని బ్లాంక్ చేయడానికి, స్మూత్ చేయడానికి. నెక్స్ట్ హెయిర్ బ్రష్, వాళ్ళకు ఇంత జుట్టుకి మళ్ళీ హెయిర్ బ్రష్ పెద్దగా ఏం యూజ్ అవ్వో. మెయిన్గా ఫస్ట్ అంటే మేబీ స్టార్టింగ్ లో యూజ్ అవ్వకపోవచ్చు, తర్వాత యూజ్ అవుతుంది. 3 months యూజ్ అయ్యేదంటే నెయిల్ కటర్ ఒకటి, బ్లెండరా, ఫైలర్. ఓకే 2 రకాల కోమ్స్ కూడా ఉన్నాయి. ఒకటి కోంబ్, ఒకటి హెయిర్ బ్రష్, ఇంకొకటి ఫింగర్ బ్రష్ కూడా ఉంది. అంటే ఇప్పుడు అంటే అవసరం లేదు, తర్వాత వెన్ దే స్టార్ట్ సాలిడ్స్ ఆ టైంకి ఫింగర్ పెట్టుకొని వాళ్ళు సాలిడ్స్ అది స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఇది చిగుర్లకి అది ఇది అవుతుంది కదా,
సో చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట, ఏం అవసరం లేదు, జస్ట్ వాటర్ ఇవన్నీ తర్వాత అండి ఇప్పుడు అంతా యూజ్ అవ్వవు, మనకి మెయిన్గా ఫస్ట్ యూజ్ అయ్యేదైతే తర్వాత 10 రోజులు ఉంది, 6 months ఇట్లా గడిచిపోతాయి. సో దీన్ని జస్ట్ వాటర్లో డిప్ చేసి నార్మల్గా లైట్గా, హార్డ్గా కూడా కాదు, లైట్గా వాళ్ళ గమ్స్ అవి క్లీన్ చేసేస్తే దానికి యూజ్ అవుతుంది అనమాట. సో చాలా క్యూట్గా ఉంది ఇదైతే. క్యూట్గా ఉందని కొన్నది, అంటే అయితే ప్రస్తుతానికి ఒకటే అన్ని యూజ్ చేస్తాము, మీరు చూస్తావా? ఓకే ఓకే డన్. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది నాకంటే కూడా మా ఆయన గురించి ఎక్కువ కొన్నాను అనమాట. ఎందుకు మ్యాన్ క్యారీ చేయాలన్నా? ఎస్ ఆఫ్ కోర్స్ ఆయనే వేసుకోవాలి డైపర్ బ్యాగ్. సో ఇది వచ్చేసి డైపర్ బ్యాగ్. సో జనరల్గా డైపర్ బ్యాగ్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, నేను ఇంకా చెప్పాలంటే ఆ లోవర్ ఎండ్లోనే తీసుకున్నాను. ఒక్కొక్కటి అయితే జిలేబీ బ్రాండ్ అవి ఇవి కొన్ని ప్రీమియం బ్రాండ్స్ ఉన్నాయి, దే ఆర్ లైక్ 4,000, 5,000, 6,000 రూపీస్ ఉన్నాయి. చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు, అంత అవసరం లేదని కూడా అనిపించింది. సో ఇదేంటంటే నార్మల్ మన స్కూల్ బ్యాగ్ లానే ఉంటుంది వేసుకోవడానికి, అయితే వెనకాల 2 వస్తాయి ఇవి. యూ కెన్ ఆల్సో హోల్డ్ ఇట్ లైక్ అ హ్యాండ్ బ్యాగ్. సో కాకపోతే దీని లోపల స్టోరేజ్ మాత్రం అమేజింగ్ ఇచ్చారు. ఫర్ సమ్వన్ ఎవరైతే ఈ ఫార్ములా మిల్క్ అవి ఇవి క్యారీ చేస్తారో బాటిల్స్ అవి ఇవి, సో దాని గురించి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లోపల ఇక్కడ మీకు ప్లాస్టిక్ కవరేజ్ కూడా ఇచ్చాడనమాట. సో ఏంటంటే మిల్క్ అనేది స్పిల్ అవ్వకుండా ఉంటుంది. ఈవెన్ వర్కింగ్ మామ్స్ ఎవరైతే ఆఫీస్ నుంచి వర్క్ చేస్తారో వాళ్ళు ఒకవేళ బ్రెస్ట్ మిల్క్ పంప్ చేసి స్టోర్ చేసి బేబీకి ఇవ్వాలి అనుకున్న ఎక్కడికైనా వెళ్తున్నా ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సో వెరీ నైస్. దీనికి మళ్ళీ అక్కడే కాకుండా ఇక్కడ కూడా ఇంకా స్టోరేజ్ ఉంది చూడండి, ఇక్కడ ఏదో ఉంది ఏం పైన పెట్టుకోవడానికి. ఇక్కడ వచ్చినప్పుడల్లా వాడు ఒక బ్యాగ్ తీసుకొని వస్తే సరిపోద్ది అంతే. నేను ఇప్పటి వరకు హ్యాండ్ బ్యాగ్స్ ఏవి కొన్నా కూడా పెద్దవి కొనుక్కోవాలని కొనుక్కున్నాను, ఎందుకంటే బేబీవి కూడా వచ్చేస్తాయని. సో ఇప్పుడు ఆ టెన్షన్ లేదు, మనకు కావాల్సిన స్టైలిష్ బ్యాగ్స్ మనం కొనుక్కోవచ్చు, ఎందుకంటే బేబీకి ఇచ్చేస్తాం. సో మెనీ జిప్స్ ఉన్నాయి ఇక్కడ బాటిల్స్ పెట్టుకోవడానికి. సో నైస్, వెరీ నైస్. అది బాగుంది, అందుకే మన గర్లిష్ కలర్స్ కాకుండా కొంచెం బ్లూ కలర్ లాంటిది కొన్నాను, సో దట్ నేను మా హస్బెండ్ ఇద్దరు వేసుకొని క్యారీ చేయొచ్చు. అది డైపర్ బ్యాగ్. సో అక్కడి వరకు బేబీ ఐటమ్స్ సమాప్తం అనమాట. ఉన్నాయి, సారీ పిల్లలు అసలు ఏమీ చూపించట్లేదు చూడండి, వాడికి వేసేవాడు ఇంకా అంతే నంగా ఉంచేస్తుంది వాడిని. టెల్లింగ్ వాడు 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 ఉంది, షీ వాంట్స్ బేబీ బాయ్ ఓన్లీ. ఎస్. ఓకే, సో ఇది కూడా చాలా లిమిటెడ్ షాపింగే చేసాము, ఎందుకంటే అగైన్ సేమ్ రీజన్, వి డోంట్ నో బాయ్ ఆర్ గర్ల్. బాయ్ ఆర్ గర్ల్ అనేది కాకుండా ఇది అందరికి వేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే 3 months కల్లా పిల్లలు కొంచెం లావ్ అయిపోతే ఇవన్నీ ఏం పట్టవు, 1-2 monthsకే యూజ్ అవుతాయి ఇవన్నీ. గిఫ్ట్స్ కూడా ఎక్కువ అయిపోతాయి అని. సో నేను చాలా మంది పేరెంట్స్ చెప్పడం చూసాను, నాకు బట్టలు ఎక్కువ కొనొద్దు, ఏ మంత్ కి కొనుక్కోండి అని. సో ఐ టుక్ దట్ అడ్వైస్. అయితే కొన్ని చాలు. ఇప్పుడు దాంట్లో వచ్చేది నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇదంతా రైనీ సీజన్ కదండి, కొంచెం వర్షాలు కాదే అంటే ఇప్పుడు ఇవైనా కూడా సరిపోతాయి, ఇంకా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. రిక్వైర్మెంట్ బట్టి అప్పుడు సరిపోవచ్చు, కానీ ఎక్కువ కొనుక్కుంటే వేస్ట్ అయిపోతాయి అనవసరంగా. ఓకే, కొంచెం సెకండ్ మంత్కి లావ్ వచ్చేసింది అనుకో, ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఓకే, అట్లా ఎక్స్పీరియన్స్ మరి. సో ఇవైతే ఆ పిల్లలు అయితే అంతే 3 నెలల కల్లా లడ్డులా ఉండేటోళ్ళు, అందుకనే చెప్తున్నాను, మీరు అంతే కదా. సో ఇవైతే స్లీప్ సూప్స్ అనమాట ఇవి. సో ఇవి మ్యాక్సిమం నైట్ టైం వేసుకోవచ్చు, మార్నింగ్ టైం కూడా వేసుకోవచ్చు. డైపర్ వేసి ఇది ఒకటి వేసినా కూడా క్యూట్ ఉంటారు వేసి. సో ఇలాంటివి 2 తీసుకున్నాను అనమాట. సో ఇదొకటి అయిపోయింది కదా, ఇదొకటి తీసుకున్నాము. సో ఇది నేను ఇంటికి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాను, దీనికి ఇట్లా గర్ల్ ఫ్రిల్స్ ఉన్నాయి. న్యూట్రల్ తీసుకుందాం అనుకున్నా, కానీ స్లీప్ సూట్స్లో అక్కడ అన్ని ఆప్షన్స్ లేకుండే, సో అందుకనే తీసుకున్నా. ఏం కాదు, వేసుకోవచ్చు, అబ్బాయిలైనా కూడా చిన్నపిల్లలే కదా. సో ఇవి 2 స్లీప్ సూట్స్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి వన్సీస్ అనమాట, లైక్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినా లేకపోతే వాళ్ళని వెచ్చగా ఉంచాలన్నా అలాంటి టైంలో వేయొచ్చు అనమాట. సో దీనికి ఇట్లా బటన్స్ వస్తాయి మొత్తం. మనకి ఇప్పుడు పెద్దవాళ్ళకి జంప్ సూట్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది, వీళ్ళకి ఏంటంటే కాళ్ళు కూడా కవర్ అయిపోతాయి పాదాలతో సహా. ఇది చాలా క్యూట్గా ఉండింది అవుట్ఫిట్ ఎలిఫెంట్స్తో. నెక్స్ట్ సేమ్ అట్లాంటి దాంట్లోనే ఇంకొకటి టెడ్డీ బేర్స్ది ఇలా. ఇదైతే బేసికల్లీ మా హోమ్ కమింగ్ అవుట్ఫిట్ లాగా కొన్నాను అనమాట, చూడగానే క్యూట్ అనిపించింది. బాయ్ అయినా గర్ల్ అయినా వేస్తే చాలా క్యూట్గా ఉంటుందని చెప్పి.
సో ఇది ఒకటి తీసుకున్నాం. సో 3 onesies తీసుకున్నాము. నెక్స్ట్ ఇవి జుబ్బాలు. వచ్చేసి నార్మల్ షర్ట్స్ లాగా జుబ్బాలు. సో ఇది ఒక కలర్. ఇంకా అన్ని అందులో కలర్స్ మీకు న్యూట్రల్ కలర్స్ కావాలంటే ఇవే ఉన్నాయండి, రెడ్ వైట్ ఇలా, లేకపోతే ఈదర్ బ్లూ ఉన్నాయి లేకపోతే పింక్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ జుబ్బాలు కిందకి వేసుకోవడానికి షార్ట్స్. సో ఇది క్యూట్ షార్ట్స్. సో ఇది ఇక్కడ వరకు వచ్చేసి బేబీ షాపింగ్ అనమాట, న్యూ బార్న్ బేబీ షాపింగ్. సో నెక్స్ట్ వచ్చేసి నాది. సో నా గురించి అంటే పెద్దగా ఏమున్నాయి, ఇది ఒక ఫీడింగ్ పిల్లో. ఫీడింగ్ పిల్లో అనమాట. సో మనకి స్టార్టింగ్లో హ్యాండిల్ చేయడానికి కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి, సో ఈ ఫీడింగ్ పిల్లోని ఇట్లా నడుముకి కట్టుకోవాలి. నడుముకి కట్టుకొని బెల్ట్ పెట్టేసుకుంటే బేబీని ఇక్కడ మనం పడుకోబెట్టుకొని ఫీడ్ చేయొచ్చు. ఈజీగా ఉంటుంది. అంటే పిల్లల్ని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అనుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. తర్వాత కూడా వాళ్ళు కొంచెం ఒక 4 months తర్వాత ఈ నెక్ ఇది స్ట్రాంగ్ అయిన తర్వాత దీంట్లో ఇట్లా కూర్చోబెట్టి వెనకాల కూడా వాళ్ళు కూర్చొని కూడా ఆడుకోవచ్చు. దానికి ఇట్లా ఎక్స్ట్రాగా ఇది కూడా ఇచ్చారు. సో ఇది ఒకటి ఫీడింగ్ పిల్లో. ఇది అమెజాన్. బట్టలు అన్నీ మాత్రం ఫస్ట్ క్రైలో తీసుకున్నాము, ఇందాక చూపించిన బట్టలు. ఇది మాత్రం అమెజాన్. సో దీనికి ఒకవేళ కుషన్ లోపల తగ్గిపోతే యాడ్ చేయడానికి ఎక్స్ట్రా ఇది కూడా ఇచ్చారు మనకి. ఇప్పుడు పిల్లోస్లో ఎలా ఇస్తున్నారు అలా ఇచ్చారనమాట. సో ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మెటర్నిటీ ప్యాడ్స్. సో ఇవి నార్మల్గా ఏంటంటే మనకు మెటర్నిటీ ప్యాడ్స్లో కూడా ఇట్లా XXL లాగా చాలా పెద్దగా వస్తాయి. సో నాకు వాటికంటే కూడా ఇట్లా మెటర్నిటీ ప్యాంటీస్ లాగా వస్తాయి, ప్యాంటీస్ టైప్లో వస్తాయి అన్నమాట ఇవి. సో మనం నార్మల్గా ప్యాంటీ ఎలా వేసుకుంటాం అలానే వేసుకోవాలి. సో ఈజీగా ఉంటుంది కొంచెం, మనకు ఒకవేళ ఫ్లో ఎక్కువ ఉన్నా ఏమన్నా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇదైతే ఎవర్ ఈవ్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. నేను ఇంతకుముందు కూడా నేను ఇట్లాంటి పీరియడ్ ప్యాంటీస్ వాడేదాన్ని. సో అవైతే కోటెక్స్ బ్రాండ్వి వాడేదాన్ని. సో ఇది ఎవర్ ఈవ్ అనేది ఇది కూడా చాలా బాగుంటాయి అంటే ట్రై చేద్దామని తీసుకున్నాను. సో దీంట్లో ఒక్క దాంట్లో 10 pieces వస్తాయి. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను, మీకు కింద లింక్ షేర్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత సో ఈ మధ్య ఈ లేబర్ పోస్ట్ డెలివరీ గురించి చూస్తున్నప్పుడు మాకు ఒక ఇంట్రెస్టింగ్ తెలిసిందనమాట. ఏంటంటే సో నార్మల్గా మనకు డెలివరీ తర్వాత బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుందంట డ్యూరింగ్ ఆ పీరియడ్ అప్పుడు కూడా. సో అది కొంచెం సూట్ చేయడానికి, ఆ పెయిన్ని కొంచెం తగ్గించడానికి సో మనకి ఇప్పుడు ప్యాడ్స్లో ఈ అలోవెరా జెల్ ఇంకా విచ్ హేజల్ అనే ఇది ఒకటి సూతింగ్ జెల్, ఇవి 2 వేసి మనం ఒకవేళ మనం ప్యాడ్ మనం అప్పుడు యూజ్ చేస్తే మనకు ఆ కూల్నెస్ ఉంటుంది. ఆ కూల్నెస్ వల్ల మనకి ఏదైతే పెయిన్ ఉంటుందో ఆ పెయిన్ అనేది అది లాగేస్తుందంట. సో మీకు కొంచెం కంఫర్టబుల్గా కాస్త రిలాక్స్డ్ అనిపిస్తుంది అనమాట అట్ దట్ మూమెంట్, హెవీ ఫ్లో ఉన్నప్పుడు కానీ ఎక్కువ పెయిన్స్ ఉన్నప్పుడు కానీ. సో ఇది ఒకటి యూజ్ చేయాలి. నేను వీటిని ప్యాడ్సికల్స్ అంటారు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే వాటిని, విచ్ హేజల్తో అలోవెరా జెల్తో కలిపి. సో ఇవి నేను చేసినప్పుడు చూపిస్తాను ఎలా చేయొచ్చు అనేది. అండ్ ఇవి చేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 30 minutes పెట్టిన తర్వాత మీరు యూజ్ చేసుకున్నా కూడా ఇట్స్ రియలీ చాలా యూస్ఫుల్. ఈ ప్యాడ్సికల్స్ కూడా రెడీమేడ్ కూడా దొరుకుతున్నాయి, బట్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. లైక్ మీకు ఒక 4 ప్యాడ్సే ఒక 700 rupees అట్లా ఉంటుంది. సో దానికంటే ఇది మనం ఇంట్లో చేసుకోవడం ఈజీ కాబట్టి సో మేము ఇవి ఆప్ట్ చేసుకున్నాము. సో ఈ అలోవెరా జెల్ కూడా చూడండి, చాలా ప్యూర్ అలోవెరా జెల్. ప్యూర్ అలోవెరా జెల్ ఎప్పుడు గ్రీన్ కలర్లో ఉండదంట. నిజమే, మనం బయట నుంచి అది వైట్గా కొమ్మతో తీస్తే అలాగే వస్తుంది కదా. సో ఇది ప్యూర్దే కొన్నాము, కానీ డైరెక్ట్గా చెట్టుది కూడా వాడొద్దు అన్నారు. ఎందుకంటే అది ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటాయంట, ఏమైనా రియాక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటిది ప్యూర్ది కొనుక్కుంటే ఈజ్ బెటర్. సో అది అన్నమాట. సో ఇప్పటి వరకు మేము చేసిన షాపింగ్ అయితే ఇంతే. ఇప్పటి వరకు చాలా అనుకుంటున్నాను నేను చేసింది. చూస్తాం ఇంకేమైనా యాడ్ చేస్తే అప్పుడు మళ్ళీ నేను షార్ట్స్లోనో అలా దేంట్లో అయినా దాంట్లో చూపించేస్తాము. నెక్స్ట్ మాకు మిగిలిపోయిన పని ఏంటి అంటే హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసుకోవడము.
సో అది కూడా ప్యాక్ చేస్తాను ఒక 1-2 డేస్లో. ప్యాక్ అది చేసినప్పుడు కూడా అది కూడా చూపిస్తాను. దాని గురించి కూడా బోల్డ్ వీడియోలు చూశాను, బోల్డ్ రీసెర్చ్ చేశాను, డాక్టర్ని అడిగాను, మా కేర్ మేనేజర్ని అడిగాను, అందరినీ అడిగాను. సో అందరు ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత ఏవైతే కావాలో అవే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చాలా ప్యాక్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ షూర్ అసలు అంత డేస్ ఉంటాం అంతే, అంత యూజ్ అవుతాయో లేవో. కొంతమంది అయితే అవి ఏం యూజ్ అవ్వో, ఉట్టి బట్టలు మీకు అవి ఆ ప్యాడ్సే యూజ్ అవుతాయి అంటున్నారు. బట్ స్టిల్ మన సేఫ్టీ కోసం ఏవైతే మనకు కావాలో అవి మనం తీసుకెళ్దాం, ఏవైతే మనకు అవసరం ఉంటుంది అనుకుంటామో. సో హాస్పిటల్ బ్యాగ్ వీడియో కూడా కమింగ్ సూన్ అనమాట. ఈ వీడియోకి అయితే ఇంతే. నేను అన్నిటివి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ క్రైది కూడా ఏ స్టోర్లో తీసుకున్నాను అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మోస్ట్లీ ఆ ఫస్ట్ క్రై బట్టలు కూడా మీకు ఆన్లైన్లో దొరికిపోతాయి. ఒకవేళ వీలైతే నేను అవి కూడా వెతికి మీకు లింక్స్ పెడతాను, ఫస్ట్ క్రైవి కూడా. సో ఇది ఈ వీడియో. సో మీకు ఇందులో ఏది యూస్ఫుల్ అనిపించింది, ఏది అంత యూజ్ అవ్వదు మీకు తర్వాత ఫ్యూచర్లో అని మీకు అనిపించింది కూడా చెప్పండి. ఇంకా మీ ఎక్స్పీరియన్స్ కోసం ఇంకేమైనా కొనాల్సినవి ఉన్నాయా కమెంట్లో చెప్పండి. మీకేమైనా మీరు కొనుక్కుంటే తర్వాత మీరు ఏది కొనుక్కుంటే ఉంటే యూజ్ అయ్యేది అనిపించినవి కూడా చెప్పండి. సో ఈ వీడియోకి అంతే అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో మోస్ట్లీ హాస్పిటల్ బ్యాగ్ వీడియోలోనే కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.